ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వాహన సేవలలో చెంపకవళ్లి సమేత శ్రీ పరాశరేశ్వరుడి దర్శనం. నారాయణవనంలో ఘనంగా బ్రహ్మోత్సవం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అమావాస్య ఉత్సవం. ఆది దంపతుల దివ్య కటాక్షంతో తరించిన భక్తజనం. ఘనంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వార్షికోత్సవం. తిరుపతిలో ఎస్వీబీసీ కార్యాలయంలో పండుగ సంబరం. చంద్రప్రభ వాహనంపై అర్ధనారీశ్వరుల అద్భుత దర్శనంతో భక్తులు తరించారు. తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పరాశరేశ్వరుని సన్నిధి ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చంపకవళ్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యాగశాలలో అర్చకులు శాస్త్రోక్తంగా పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం చంపకవళ్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి చంద్రప్రభ వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, భక్తుల జయ జయధ్వనులు, కోలాట ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లను ఆలయ వీధుల్లో చంద్రప్రభ వాహన సేవ ఆహ్లాదకరంగా జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం ఉదయం కర్ణాటక రాష్ట్రం హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి దర్శించుకున్నారు. శిష్య బృందంతో కలిసి తిరుమలకు చేరుకున్న పీఠాధిపతులకు టీటీడీ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆది దంపతుల దివ్య వైభవ వీక్షణాలతో భక్తులు భక్తి పరవశంలో ఓలలాడారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అమావాస్య ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివార్ల ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, జ్ఞానప్రసూనాంబ దేవిని సకలాభరణ భూషితంగా పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి వేరువేరుగా పల్లకీపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు ఉత్సవమూర్తులకు విశేష ఆరాధనలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల ఓం శ్రీమాత్రే నమః, ఓం నమశివాయ నామస్మరణల నడుమ శ్రీకాళహస్తి పట్టణ వీధుల్లో ఊరేగింపు అత్యంత కనుల పండుగగా సాగింది. శంకరా బ్రోవరా దయగనలేవా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకరా శుభకరా శంకరా బ్రోవరా దయగనలేవా శ్రీకాళహస్తీశ్వరా. మా కన్నీళ్ళు అభిషేక జలమాయరా స్వామి, మా గుండెల్లో కొలువు శంకరా శ్రీ వాయులింగేశ్వరా. శ్రీకరా శుభకరా శంకరా బ్రో
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శనివారం పెరియాళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పెరియాళ్వార్లుగా పేరు గడించిన విష్ణు చిత్తుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తాగ్రేసరులైన పెరియాళ్వార్కు శ్రీరంగనాథ స్వామివారి ప్రియ భక్తురాలు ఆండాలమ్మవారు తులసివనంలో లభించింది. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తొలి రోజైన శనివారం ఉదయం శ్రీ పెరియాళ్వార్ల సన్నిధిలో జియంగార్ల నేతృత్వంలో సంప్రదాయ శోభితంగా సేవాకాలం శాతుమర నిర్వహించారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ ఆవిర్భవించిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 16వ వార్షికోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. వెంకటాద్రి వంటి పుణ్యస్థలం, వెంకటేశ్వర స్వామి వంటి దైవం లేదని కలియుగ ధర్మవాక్కు. ఆ వాక్కుకు అక్షర నిలువెత్తు సాక్షాత్కార చిత్రరూపమే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ప్రసార మాధ్యమ రంగంలో ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన భక్తి వారధి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. షోడశ కళల పూర్ణచంద్రుడి వలె షోడశ వత్సరాలను పరిపూర్ణం చేసుకుని 17వ వసంతంలోకి అడుగుడుతున్న శుభతరుణంలో తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 16వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తితో కలిసి ఎస్వీబీసీ సీఈఓ వైవికే షణ్ముఖ్ కుమార్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం సమావేశ మందిరంలో జరిగిన సభా కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వేద పండితులు వేద స్వస్తితో కార్యక్రమాన్ని మంగళకరంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈఓ వైవికే షణ్ముఖ్ కుమార్ ఎస్వీబీసీ వార్షిక ప్రగతిని వివరిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న 61 ఆలయాలతో పాటు దేశవ్యాప్తంగా ఎస్వీబీసీ ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎస్వీబీసీకి 16 సంవత్సరాలుగా ఎస్వీబీసీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగులకు అందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. స్వామివారి బ్రహ్మోత్సవాలు, అమ్మవారి బ్రహ్మోత్సవాలు, తిరుమల నుంచి డైలీ కళ్యాణోత్సవం, ఎస్డీ సేవ, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం అన్నీ లైవ్ ఇవ్వడమే కాకుండా టీటీడీ ఒకవైపు 61 ఆలయాలుగా విస్తరించుకుంటూ పోతూ ఉంటే మనం తదనుగుణంగా ఎక్కడెక్కడి నుంచి టెలికాస్ట్ చేయాలంటే ఆ విధంగా అరేంజ్మెంట్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అండ్ ద క్రెడిట్ గోస్ టు ద స్టాఫ్ బికాస్ ఎందుకంటే ఈరోజు జమ్మూలో ఆలయం ఉందో లేదో తెలియదు కానీ 3 ఏళ్ల తర్వాత కొత్తగా శ్రీనగర్లో ఆలయం కట్టినా మీరు అక్కడికి పోయి టెలికాస్ట్ ఇవ్వాలి అంటే వీ హ్యావ్ టు. ఎలా అయితే ఆలయాల ద్వారా భక్తి ప్రచారం ఎంత ముఖ్యమో, హిందూ ధర్మ ప్రచారం ఎంత ముఖ్యమో, అలానే దాన్ని చేరవేయడానికి ఆ లాస్ట్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ద క్రిటికల్ రోల్ ఈస్ బీయింగ్ ప్లేడ్ బై ఎస్వీబీసీ. సో దాన్ని మీరందరూ గుర్తుపెట్టుకొని పనిచేయాలి. ధర్మగిరి వేద పాఠశాల నుంచి హనుమత్ జయంతి సందర్భంగా అఖండ సుందరాకాండ పారాయణం, అలానే హనుమత్ జయంతి సందర్భంగా ఆకాశగంగలోని అంజనాద్రి నుంచి స్వామివారి బాలాంజనేయ స్వామివారి అభిషేకం, అలానే ధనుర్మాసం సందర్భంగా తిరుపావై ప్రవచనం, మరియు సింహాచలం, ద్వారకా తిరుమల, అన్నవరం ఇతర ఆలయాల నుంచి రెగ్యులర్ లైవ్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిసారి కార్తీక మాసం సందర్భంగా రుద్రాభిషేకం అనేది భక్తులతో పాటు మన వాళ్ళు కూడా కలిసిపోయి స్వామివారి భక్తిలో లీనమవ్వడం జరిగింది. తమిళ ఛానల్లో లాస్ట్ 1 yearలో శ్రీమద్ భగవద్గీత, పురాణం ఎండ్రం ఎప్పం, సంపూర్ణ వాల్మీకి రామాయణం, ఆచార్య రముదం, ఆచార్య దేవోభవ, సంగీత సంగమం వంటి ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. కలియుగంలో మనం ఎంతమందికి భక్తి ప్రచారం చేసి వాళ్ళందరినీ స్వామివారి మార్గంలో తీసుకొస్తామో అది మనకే కాకుండా మొత్తం సమాజానికి మంచి చేస్తుంది. ఆపై జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఛానల్ అభివృద్ధికి ఉద్యోగుల తోడ్పాటు ఎంతో సహకరిస్తుందని, శ్రీ వెంకటేశ్వరుడి మంగళాశాసనాలతో ఎస్వీబీసీ మరింత ప్రజాదరణ పొందాలని అభిలషించారు.
ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 16 కంప్లీట్ అయి 17వ వసంతంలో ప్రవేశిస్తున్న సమయంలో మీ అందరికీ కూడా సాధారణంగా అభినందనలు, కృతజ్ఞతలు, ఇంకా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎంతోమంది మనకు ఈ సీఈఓగా చాలామంది వచ్చారు. వారి వారి పర్యవేక్షణలో చాలా అభ్యున్నతమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి. మా విశ్వవిద్యాలయం ద్వారా ఎన్నో కార్యక్రమాలు మీ ఎస్వీబీసీ ఛానల్ ద్వారా మేము ప్రసారాలు చేశాం. ముఖ్యంగా మాకు సంస్కృతం నేర్చుకుందాం అనేటువంటి ప్రోగ్రాం మేమంతా చేసాం. ఆ చేసింది 2 సార్లు 3 సార్లు ఎంతోమంది వ్యూవర్స్, తర్వాత ప్రేక్షకులు, వీరందరికీ కూడా ఎంతో అభిమానపాత్రంగా అయింది. దానికి కారణం మన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానలే. స్వామివారి సన్నిధిలో చేసేటువంటి 14 నిత్యోత్సవాలు ఉంటాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ స్వామి 14 లోకాలను రక్షించాలి అనేటువంటి దృక్పథంతో మన ఆగమశాస్త్ర ప్రకారంగా ఒక్కొక్క లోకాన్ని రక్షించమని ఒక్కొక్క సేవ చేస్తున్నట్టుగా మనం రూపొందించేటువంటి విషయం. అదంతా కూడా ప్రత్యేకంగా మనం నివేదన ఘంటారావాల దగ్గర నుంచే ఆ సుప్రభాత సేవ, ఇంకా తోమాల సేవ, కొలువు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మనం ప్రచారం చేస్తున్నామంటే ఎంత ప్రచారంలోకి వచ్చింది అంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానలే దానికి దోహదపరిచింది అని సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వరుని దివ్య వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ నిరంతరం భగవంతుడి సేవలో నిమగ్నమవుతున్న ఎస్వీబీసీ ఉద్యోగులు పూర్వజన్మ సుకృతులన్నారు. సభా సరస్వతి నమః. 16 సంవత్సరాలు పూర్తి చేసుకొని 17వ సంవత్సరంలో అడుగుపెట్టేటువంటి అతి మహత్తరమైన, మంగళకరమైన, పవిత్రమైనటువంటి ఈ సందర్భంలో మీ అందరికీ మాత్రమే కాదు, మనందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. సృష్టికర్త ఎవరు అంటే చతుర్ముఖుడు అంటారు. ఆయన చతుర్ముఖ బ్రహ్మ. ఆ సృష్టిని జగత్తుకి అందంగా, అద్భుతంగా, ఆకర్షణీయంగా, మనఃఫలకం మీద ముద్ర వేసేటువంటి విధంగా చూపించగలిగినటువంటి చతురముఖులైనటువంటి బ్రహ్మలు మీరందరూ కూడా. స్వామివారి యొక్క మహత్తరమైనటువంటి పూజలు కానివ్వండి, లోకం ఆచరించవలసినటువంటి ధర్మ విధానాలు కానివ్వండి, లేదా మరి ఏ అంశమైనా సరే ఇంత మహత్తరంగా మరొక ఏ విధమైన ప్రసార మాధ్యమం చూపించలేదు అనేటువంటి ఒక ప్రమాణాన్ని నిలబెట్టినటువంటి ఏకైక మాధ్యమం ఏదైనా ఉందంటే అది శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం. సమానానం ఉత్తమ శ్లోకోభవ అంటారు. అంటే మనతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో అగ్రగణ్యం అంటే ఈ కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అని కాళిదాసు కవులు ఎవరంటే లెక్క పెట్టడం మొదలుపెట్టారు. కాళిదాస్ అన్నారు. ఆ తర్వాత ఇంకెవరైనా ఉంటే ఎవరు లేరు. అదేవిధంగా ఉత్తమంగా ఏ విధమైన వాణిజ్య దృష్టి లేకుండా భక్తిని, అదేవిధంగా తాదాత్మ్యతను, వైరాగ్యాన్ని, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి ప్రాచీనమైనటువంటి నైతిక విలువలని కూడా ఉపస్థాపనం చేయడంలో మొట్టమొదటి ఛానల్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆ తర్వాత ఇంకేం కనబడదు. అనంతరం ఎస్వీబీసీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన క్రీడా సాంస్కృతిక పోటీలలో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు బహుమతుల ప్రదానం జరిగింది. చివరగా ముఖ్య అతిథులను ఛానల్ సీఈఓ ఘనంగా సత్కరించారు. మహబూబ్ నగర్లోని పిల్లల మర్రి రోడ్డులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి శేషవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో శేషవాహనంపై వేంచేపు చేశారు. అర్చకులు సంప్రదాయ శోభితంగా స్వామి అమ్మవార్లకు షోడశోపచారాదులతో ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపజేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శనమూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లా అహోబిలం క్షేత్రంలో జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ పూజలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాద వరదరాయ స్వామివారి దివ్య సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. యాగమండపంలో ప్రత్యేక పీఠంపై ఉభయ దేవేరుల సమేత స్వామివారి ఉత్సవమూర్తులను, ఆళ్వార్లను, అమృతవల్లి అమ్మవారిని విశేష అలంకార శోభితంగా కొలువు తీర్చారు. ఆపై పీఠాధిపతుల సమక్షంలో పండితులు వేదగోష్ఠి, శ్రీ వైష్ణవుల దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం ఋత్విక్కులు హోమాది క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరి ఆనందబాగులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢమాసం ప్రారంభ సందర్భంగా స్వామివారికి నిజరూప అభిషేకం మంగళకరంగా జరిగింది. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన పూర్తి చేసిన అనంతరం సంకల్ప పూజలతో స్వామివారికి ఆగమ సంప్రదాయంలో పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, చందనాది పరిమళాలతో దివ్యంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం మహామంగళ నీరాజన సమర్పణ పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు.
వరంగల్లోని శ్రీ వరదదత్త క్షేత్రంలో అనఘాదేవికి అభిషేకం కనుల పండుగ జరిగింది. జ్యేష్ఠమాసం అమావాస్య సందర్భంగా శ్రీ లక్ష్మీ స్వరూపమైన అనఘాదేవి శ్వేతవర్ణమూర్తికి అర్చకులు పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి లక్ష్మీ పూజ నిర్వహించారు. ఆపై అమ్మవారికి నివేదనలు, మహామంగళహారతులను అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ అమావాస్య పూజలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా లోక సంక్షేమార్థం ఆలయ ప్రాంగణంలో మహాసుదర్శన హోమాన్ని మంగళకరంగా నిర్వహించారు. పండితులు శ్రీ సుదర్శన మంత్రజపయుక్తంగా శాస్త్రోక్తంగా హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమంలో పాల్గొని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీ సోమనందీశ్వర స్వామివారి దేవస్థానంలో గోపూజోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ సోమనందీశ్వరునికి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో సకల దేవత స్వరూపమైన గోమాతను పసుపు, కుంకుమ, బొట్లు, పూలమాలలతో అలంకరించి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. అనంతరం అర్చకులు ఆధ్వర్యంలో సంకల్పం చెప్పుకున్న భక్తులు భక్తి ప్రపత్తులతో గోమాతను పూజించి హారతులు సమర్పించారు. ఆపై గోమాతకు, గోవత్సలకు ఆహార పదార్థాలను నివేదించారు. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వర్ణ రథోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ ప్రహ్లాదరాయలకు విశేష పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై చూడ చక్కగా ఏర్పాటు చేసిన స్వర్ణ రథంపై ప్రహ్లాదరాయలను వేంచేపు చేసి మఠం ప్రాకారంలో ఊరేగించారు. వేద మంత్రోచ్చరణలు, మేళతాళాల నడుమ సాగిన స్వర్ణ రథోత్సవంలో అశేషంగా భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. అదేవిధంగా మంత్రాలయంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన శ్రీ వినాయక స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించారు. ఆపై రామలింగేశ్వరునికి అర్చకులు పంచామృతాలు, ఫలరసాలతో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ రామలింగేశ్వరుని సేవించారు. నెల్లూరు జిల్లా రామతీర్థం హరహర మహాదేవ నామస్మరణలతో మారుమోగింది. ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శివపార్వతుల కళ్యాణాన్ని కనుల పండుగ జరిపారు. ప్రత్యేకంగా సుందరంగా తీర్చిదిద్దిన పెళ్లి మండపంలో పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పాలతో వధూవరులుగా అలంకార శోభితులను చేసిన శివపార్వతులను అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మండపం వద్దకు తీసుకువచ్చి కొలువు తెచ్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ రామలింగేశ్వరుని కళ్యాణాన్ని నిర్వహించారు. శ్రీకాకుళంలోని రామలక్ష్మణ్ జంక్షన్ సమీపంలో కొలువైన శ్రీ దుర్గా మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అభిషేకం జరిగింది. శుక్రవారం సందర్భంగా అర్చకులు అమ్మవారికి నిత్య ఉపచారాదులను నిర్వహించిన తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, గంధం, చందనం, విభూది, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. ఆపై అర్చకులు భక్తులచే పవిత్ర జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అమ్మవారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి భక్తులు తరించారు. నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే.
విమలమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 65,775 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,126 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,41,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.